ప్రైవేట్ స్కూల్లో కార్పొరేట్ కార్యక్రమాలు ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి తేడా ఉందా లేదా చూడటం కాకుండా మరి చదువు కొనాల్సినటువంటి పరిస్థితి, చదువుకో కొనుక్కోవడానికి కావాల్సినటువంటి పరిస్థితికి రాష్ట్రాలు ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి విషయం మీరు గమనించాలి. అందుకనే ప్రైవేటు విషయంలో ఎట్లుండాలి, ప్రభుత్వ విషయంలో ఎట్లుండాలి అనే విషయానికి వస్తే మీరు ఇలా చదువుకుంటున్నటువంటి బుక్కులో పాఠాలు కాకుండా శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో ఆలోచించాలి. ఆలోచన పెట్టుకునేటువంటి అవగాహన కలగాలి. ఆ విధమైనటువంటి పద్ధతుల్లో మీరందరూ ఎదగాలని మీరు ఈ మాసంలో మంచి నిర్ణయాలు జరిగిన కార్యక్రమాలన్నింటినీ నెరవేర్చుకొని సమీక్షించుకొని రేపు వల్ల ఈ పాలకులకి ప్రభుత్వాలకి సంబంధించిన విషయాల మీద దృష్టి పెట్టి వాటన్నింటినీ ఎట్లా పరిష్కారం చేసుకోవాలి, వాటి సాధనకై మనం ఏ పద్ధతిలో మీరందరూ తయారు కావాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఇలా భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో రోజువారీగా మీరు చూస్తున్నారు. నిన్న ఈ ఒక రాష్ట్రంలో మొన్న ఒక స్కూల్లో ఏదో కాలేజీలో చూస్తున్నారు. అందుకనే అటువంటి వాటి విషయంలో కూడా మీరు ఎలాగా ఉంటుంది పద్ధతుల్లో మీరు తయారు కావాల్సినటువంటి